హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా వ్లాగ్. నేను మీ రంజాన్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. పిల్లలకి బంగాళదుంపలతో ఈవినింగ్ స్నాక్స్ ఇలా డిఫరెంట్గా చేసివ్వండి, చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ అయితే 3 బంగాళదుంపల్ని కుక్కర్లో వేసుకొని తగినన్ని వాటర్, ఉప్పు వేసుకొని 3 విజిల్స్ రానివ్వాలి. పూర్తి ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసుకొని బంగాళదుంపల మీద ఉన్న పొట్టునైతే తీసేసుకొని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి, లేకపోతే తురుముకోవచ్చు. బంగాళదుంపల్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీరని అయితే వేసుకోవాలి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకొని బంగాళదుంపల్లో కలిసేలా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకొని కలుపుకోవాలండి, లేకపోతే చేతికి అంటుకొని వచ్చింది. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బౌల్లోకి 1 కప్పు మైదాని అయితే వేసుకోవాలి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని మైదాలో కలిసేలా కలుపుకోవాలండి. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. చేతికి ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం బంగాళదుంప మిశ్రమాన్ని అయితే తీసుకోవాలండి. ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా, ఇవైతే మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి. ఇంక ఇలాగ ఐస్ క్రీమ్ లాగా చేసేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఇలా చేసేసుకోండి. ఇలా మీకు ఎన్ని కావాలో అన్నీ అయితే చేసేసుకోవాలి. ఇలా చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ మైదా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. ఎన్ని కావాలో అన్ని పిండి ముద్దలు అయితే తీసేసుకోవాలండి. నేనైతే 5 స్టిక్స్ అయితే రెడీ చేసుకున్నా కదా, అలాగా 5 ముద్దలు అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలా 5 అయితే చేసేసుకున్నాను. కొంచెం పిండి చల్లుకొని చపాతీ కన్నా కొంచెం పలుసగా అయితే చేసుకోవాలండి. గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, కానీ గోధుమ పిండితో చేయడం వల్ల క్రిస్పీగా రాదండి, పైన మైదాతో క్రిస్పీగా వస్తాయి. గోధుమ పిండితో చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చండి, చాలా హెల్దీ. ఇలా చపాతీ లాగా పలుసగా చేసేసుకొని మేము బంగాళదుంప స్టిక్స్ అయితే రెడీ చేసుకున్నాం కదా, అదైతే ఇలా పెట్టేసుకోవాలండి. వీడియోలో చూపించినట్టు పెట్టేసుకొని కట్ చేసుకోవాలి చాకుతో. ఇలా వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఒకదాని తర్వాత ఒకటైతే పెట్టేసుకోవాలండి. ఇలా అన్నీ రెడీ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఒక్కొక్క స్టిక్స్ తీసుకొని ఆయిల్లో అయితే వేసుకోవాలి. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు.
ఇలాగ లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వేడివేడిగా ప్లేట్లో సర్వ్ చేసుకొని టమాటా కెచప్తో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. సింపుల్గా టేస్టీగా ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో న్యూ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.